ఆదోని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకోసం జేఏసీ నేతలు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో నేడు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు వైసీపీతో పాటు బీజేపీ, వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. జేఏసీ నేతలు ఆర్టీసీ డిపో దగ్గర బస్సులను అడ్డుకుని బంద్కు సహకరించాలని కోరారు. పాఠశాలలు, దుకాణాలు మూసేసి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండగా ఎమ్మిగనూరులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక జిల్లా హోదాతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పాలన ప్రజలకు చేరువవుతుందని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని జేఏసీ నేతలు ప్రకటించారు. కర్ణాటకలో టూ వీలర్ పట్టుకుని ధర వేస్తాం. ఐదు నియోజకవర్గాలు ప్రత్యేక ఆదోని జిల్లా కోసం 5 నియోజకవర్గాలు బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా మా ఆలూరు నియోజకవర్గం కూడా స్వచ్ఛందంగా వచ్చి బంద్ చేస్తున్నాం. రైతులు అందరూ కూడా బంద్ చేస్తున్నాం. అదే విధంగా మాకి పాలకులు ఎవరు కూడా సహకరించలేదు, అంత అబద్ధం చెప్తున్నారు. గతంలో పాలకులు కూడా మమ్మల్ని చాలా మోసం చేశారు. కాబట్టి మేము విద్యాపరంగా, వైద్యపరంగా అన్నిట్లో కూడా మేము చాలా నష్టపోయాం. కాబట్టి మాకి ఆదోని జిల్లా అయితేనే మేము ఒప్పుకుంటాం. అదేవిధంగా మేము ఎంతటికైనా పని చేస్తాం, దేనికి వెనుకంజ వేయం. అదేవిధంగా 5 నియోజకవర్గాలు కూడా ముక్కుముడిగా మేము బంద్ చేశాం. అందరూ కూడా బంద్కు సహకరించారు. గతంలో పాలకులు మాకి ఎలాంటి ఒక ఫ్యాక్టరీ కూడా తీసుకురాలేదు. మా ఆలూరు నియోజక ప్రజలను కూడా ఎవరు ఎలాంటి ఒక ఫ్యాక్టరీ కాదు, ఒక ఏదే కానీ తీసుకురాలేదు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా 22 సంవత్సరాలు, 25 సంవత్సరాలైనా కానీ ఒక ప్రాజెక్టు మాకు పూర్తి చేయలేదు. అదేవిధంగా విద్యాపరంగా కూడా మాకు అన్నీ కూడా మాకు వెనుకబడితనమే ఉంది. కాబట్టి మాకు 5 నియోజకవర్గ గత పాలకులు ఏ రోజే కానీ 5 నియోజకవర్గ పాలకులు పాలించారు.